వేసుకోరు, అంటే వాళ్ళు దాన్ని మెజర్మెంట్గా తీసుకోరు. వారి యొక్క పుట్టుకను దేంతో కొలుస్తారంటే వారి సున్నతి చేయబడినటువంటి దినంతో కొలుస్తారు. అప్పుడు యేసు ప్రభు పుట్టి 8వ రోజున సున్నతి చేయబడింది. ఆ సున్నతి చేయబడిన రోజున కొంతమంది పండితులు, అలాగే జూయిష్ పండితులు, వాళ్ళ యొక్క ప్రధాన యాజకులు, ఇలా ఆలోచనల ప్రకారం యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవడానికి అవన్నీ చూస్తే సున్నతి పొందిన దినం 1వ తారీఖుగా, జనవరి 1వ తారీఖుగా వాళ్ళు లెక్కలు పరిగణించారు. జనవరి 1వ తారీఖు యేసు ప్రభు సున్నతి పొందాడు. అయితే జనవరి 1వ తారీఖు యేసు ప్రభు సున్నతి పొందాడని నిర్ధారణ చేసుకుంటే అక్కడి నుంచి 8 రోజుల ముందు, అంటే పుట్టిన 8వ రోజుకు సున్నతి చేస్తారు. ఇప్పుడు 1వ తారీఖు సున్నతి చేస్తే ఎన్నో తారీఖు పుట్టాడని, అంటే అక్కడి నుంచి 8 రోజులు ముందుకు వస్తే కరెక్ట్గా అక్కడి నుంచి 8 రోజులు ముందుకు లెక్కండి.